నమస్కారం. ఈరోజు మన ముందు కొన్ని చాలా ఆసక్తికరమైన నోట్స్ ఉన్నాయి. చూస్తుంటే ఎవరైనా పర్యావరణ శాస్త్రంపై చాలా లోతుగా అధ్యయనం చేసినట్టుంది. వాతావరణ పీడనం, గాలి నాణ్యత, ఆరోగ్యం ఇలా చాలా విషయాలను ఒక్కచోట చేర్చారు. బహుశా ఏదైనా పోటీ పరీక్షల కోసం తయారు చేసుకున్న నోట్స్ కావచ్చు. అవును, ఈ నోట్స్ చూస్తుంటే నాక్కూడా అదే అనిపిస్తోంది. కాని ఇక్కడ గొప్ప విషయమేంటంటే, ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవచ్చు. సాధారణంగా మనం వీటిని విడివిడి అధ్యాయాలుగా చదువుతాం కదా. కాని ఈరోజు మనం ఈ గొలుసు కట్టుల విడదీసి చూద్దాం. మన తలపై ఉన్న గాలి బరువు దగ్గర మొదలుపెట్టి, అది నగరాలను ఊపిరాడకుండా చేసే పొగమంచుగా ఎలా మారుతుందో, చివరికి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో ఈ పూర్తి కథను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరిగ్గా చెప్పారు. ఇక ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ముందుగా ఈ కథలో మొదటి పాత్రధారి వాతావరణ పీడనం. చాలా సింపుల్గా అనిపించే పదం, కానీ దీని వెనుక చాలా ఉంది. అసలు వాతావరణ పీడనం అంటే ఏమిటి? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊహ చేసుకుందాం. మనం ఒక సముద్రం అడుగున ఉన్నామని అనుకుందాం. మన పైన కొన్ని కిలోమీటర్ల నీటి బరువు ఉంటుంది కదా. అవును. అలాగే మనం భూమి మీద ఉన్నప్పుడు కూడా మన పైన కిలోమీటర్లు కొద్దీ గాలి ఉంది. ఆ గాలి కూడా బరువుంటుంది. మన శరీరంపై ఆ గాలి కలగజేసే ఒత్తిడినే వాతావరణ పీడనమంటాం. సముద్రమట్టం దగ్గర ఇది సగటున 1013.25 మిల్లీబార్లుగా ఉంటుంది. అంటే మనందరం నిరంతరం ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నామన్నమాట. అయితే ఈ పీడనం అన్ని చోట్ల ఒకేలా ఉండదు కదా. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మార్పొస్తుంది. ఖచ్చితంగా. మనం పైకి అంటే పర్వతాలు ఎక్కే కొద్దీ మన పైన ఉన్న గాలి పొర మందం తగ్గుతుంది. గాలిబరువు తగ్గుతుంది కాబట్టి పీడనం కూడా తగ్గుతుంది. ఈ నోట్స్లో ఉన్న లెక్క ప్రకారం ప్రతి 100 మీటర్ల ఎత్తుకు దాదాపు 1 మిల్లీబార్ పీడనం తగ్గుతుంది. ఇది వినడానికి చిన్న సంఖ్యలా అనిపించవచ్చు, కానీ మన శరీరంపై దీని ప్రభావం చాలా పెద్దది. అవును. హిమాలయాలకు వెళ్లిన వాళ్ళనడిగితే చెబుతారు, అక్కడ గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుందని అంటారు. దానికి కారణం ఇదేనా? పీడనం తగ్గడం వల్ల గాలిలో ఆక్సిజన్ కూడా తగ్గుతుందా? ఇక్కడే చాలామంది పొరబడతారు. గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కడికి వెళ్ళినా సుమారు 21% ఉంటుంది. మారేది శాతం కాదు, సాంద్రత. పీడనం తక్కువగా ఉండటం వల్ల గాలి అణువులు పల్సగా ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి శ్వాస తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ఆక్సిజన్ అణువుల సంఖ్య తగ్గిపోతుంది. మన శరీరం కష్టపడి ఎక్కువసార్లు శ్వాస తీసుకోవాల్సొస్తుంది. ఓ, అదా అసలు విషయం. అంటే మన శరీరం తనకు కావాల్సిన ఆక్సిజన్ కోసం అదనంగా కష్టపడాలన్నమాట. ఈ పరిస్థితికి శరీరం అలవాటు పడకపోతే అప్పుడేమవుతుంది? మన నోట్స్లో అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ లేదా ఏఎంఎస్ గురించి రాశారు. అవును, మన శరీరం ఈ మార్పుకు సర్దుబాటు చేసుకోలేనప్పుడు ఏఎంఎస్ లక్షణాలు కనిపిస్తాయి. వికారం, తల తిరగడం, తీవ్రమైన అలసట, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం. అవును, ఇవన్నీ శరీరం నాకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు అని పంపే సంకేతాలు. చాలామందికి ఈ దశలోనే పరిస్థితి అర్థమవుతుంది. కాని దీన్ని తేలికగా తీసుకుంటే ప్రమాదమని కూడా ఇందులో హెచ్చరించారు. హెచ్ఎసి మరియు హెచ్ఏపి అనే 2 భయంకరమైన పదాలున్నాయి. వాటి గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఏఎంఎస్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమైన హెచ్ఏసి మరియు హెచ్ఏపీలకు దారితీస్తుంది. హెచ్ఏసి అంటే హై ఆల్టిట్యూడ్ సెరెబ్రల్ ఎడీమా, అంటే ఆక్సిజన్ కొరత వల్ల మెదడులో నీరు చేరడం. మెదడులో నీరు చేరడమా? అవును. దీనివల్ల వ్యక్తి ప్రవర్తనలో మార్పొస్తోంది, గందరగోళానికి గురవుతారు, భ్రాంతులు కలుగుతాయి, సరిగ్గా నడవలేరు. ఇక హెచ్ఏపీ అంటే హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా. ఇందులో ఊపిరితిత్తులలో నీరు చేరుతుంది. పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ 2 పరిస్థితుల్లోనూ వెంటనే బాధితులను తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశానికి తీసుకురాకపోతే ప్రాణాలకే ప్రమాదం. అంటే కేవలం గాలి పీడనంలో వచ్చే మార్పు మన మెదడు, ఊపిరితిత్తుల మీద ఇంత తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నమాట. ఇది నమ్మశక్యంగా లేదు. సరే, ఇది ఎత్తైన ప్రదేశాల కథ. మరి మనం నివసించే నగరాలు, మైదాన ప్రాంతాల్లో పరిస్థితేంటి? ఇక్కడ పీడనం ఎక్కువగా, స్థిరంగా ఉంటుంది కదా. ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నట్టేనా? మీరడిగిన ప్రశ్న చాలా మంచిది. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. మైదాన ప్రాంతాల్లో పీడనం సమస్య కాకపోవచ్చు,
కానీ ఉష్ణోగ్రత ఒక విచిత్రమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా భూమి నుండి పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతుంది. అందుకే కొండలు చల్లగా ఉంటాయి. కాని కొన్నిసార్లు, ముఖ్యంగా చలికాలంలో రాత్రిపూట ఈ ప్రక్రియ తలక్రిందులవుతుంది. తలక్రిందులవ్వడమా? అంటే పైకి వెళ్లే కొద్దీ వేడెక్కుతుందా? అదెలా సాధ్యం? అవును, దీన్నే ఉష్ణోగ్రత విలోమం లేదా టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. చల్లని రాత్రుల్లో భూమి తన వేడిని త్వరగా కోల్పోయి చల్లబడుతుంది. దానితో పాటు భూమికి దగ్గరగా ఉన్న గాలిపొర కూడా చల్లగా, బరువుగా మారుతుంది. అయితే దానిపైనున్న గాలిపొర ఇంకా వెచ్చగానే ఉంటుంది. ఇప్పుడు మనకు కింద ఒక చల్లని, బరువైన గాలిపొర, దానిపైన ఒక వెచ్చని, తేలికైన గాలిపొర ఏర్పడ్డాయి. అర్థమైంది. ఒక గిన్నెలో నూనె నీళ్లు పోస్తే బరువైన నీళ్లు కింద, తేలికైన నూనె పైన ఎలా ఉంటాయో అలా అన్నమాట. కానీ దీనివల్ల సమస్య ఏంటి? సమస్య ఏంటంటే, ఆ పైనున్న వెచ్చని గాలి ఒక మూతలా పనిచేస్తుంది. ఒక మూతలాగానా? అవును, కింద ఉన్న చల్లని గాలి పైకి వెళ్లలేదు, అక్కడే చిక్కుకుపోతుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఆ చిక్కుకుపోయిన గాలి పొరలోకి రోజూ నగరంలోని వాహనాలు, ఫ్యాక్టరీలు, నిర్మాణ పనుల నుండి వచ్చే పొగ, ధూళి, రసాయనాలు అన్నీ వచ్చి చేరుతున్నాయి. అవి పైకి వెళ్లి వాతావరణంలో కలిసిపోవడానికి ఆ వెచ్చని గాలి మూత అడ్డుపడుతుంది. ఓరే దేవుడా! అంటే నగరం మొత్తం విడుదల చేసే కాలుష్యం అంతా ఒకే చోట మనం పీల్చే గాలిలోనే బందీ అయిపోతుందన్నమాట. మన నోట్స్లో ఒక నగరం మొత్తం బూడిదరంగో పొరతో పప్పబడి ఉన్న చిత్రముంది. బహుశా దానికి కారణం ఇదేనేమో. ఖచ్చితంగా అదే. ఈ బూడిదరంగు పొరనే మనం స్మాగ్ అంటాం. ఇది పొగ మరియు పొగమంచుల కలయిక. ఇందులో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ SO2, నైట్రోజన్ ఆక్సైడ్ NOx వంటి ప్రమాదకర వాయువులతో పాటు కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే ధూళికణాలు PM2.5, PM10 ఉంటాయి. ఇవి నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి రక్తంలో కలిసిపోతాయి. ఈ ఉష్ణోగ్రత విలోమం అనేది ప్రతిరోజూ జరుగుతుందా లేక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనేనా? ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది? ఇది సాధారణంగా ప్రశాంతంగా ఉండే చల్లని రాత్రుల్లో ఎక్కువగా జరుగుతుంది. గాలి బలంగా వీస్తే ఈ పొరలు కలిసిపోతాయి. అందుకే గాలిలేని రోజుల్లో కాలుష్యం ఎక్కువగా అనిపిస్తుంది. ఇక భౌగోళికంగా చూస్తే చుట్టూ కొండలు లేదా పర్వతాలు ఉండి మధ్యలో లోయలా ఉండే నగరాల్లో, ఉదాహరణకు లాస్ ఏంజలస్ లేదా మన దేశంలో కొన్ని నగరాలు, ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆ కొండలు గాలి కదలికను మరింతగా అడ్డుకుంటాయి. అంటే ఒక పక్క ఎత్తైన ప్రదేశాల్లో గాలి పీడనం తగ్గడం ఒక సమస్య అయితే, మరోపక్క లోతట్టు ప్రాంతాల్లోని నగరాల్లో ఈ ఉష్ణోగ్రత విలోమం వల్ల గాలి నాణ్యత పడిపోవడం మరో పెద్ద సమస్య. ఈ కాలుష్యకారకాలు కేవలం స్మాగ్కే పరిమితమా లేక ఇంకా ఏమైనా దుష్ప్రభావాలున్నాయా? నోట్స్లో యాసిడ్ వర్షం గురించి కూడా ప్రస్తావించారు. అవును, ఈ కథ ఇక్కడితో ఆగదు. సల్ఫర్ డయాక్సైడ్, SO2, నైట్రోజన్ ఆక్సైడ్లు, NOx వంటి వాయువులు వాతావరణంలోకి చేరినప్పుడు అవి అక్కడి నీటి ఆవిరితో రసాయనిక చర్య జరిపి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్గా మారతాయి. ఇవి మేఘాలలో చేరి వర్షం రూపంలో భూమి మీద పడతాయి. ఇదే యాసిడ్ వర్షం. ఓ! ఇది చారిత్రక కట్టడాలను పాడుచేస్తుంది, పంటలను నాశనం చేస్తుంది, చెరువుల్లోని జీవరాశిని చంపేస్తుంది. తాజ్మహల్ పాలరాయి పసుపు రంగులోకి మారడానికి ఇది కూడా ఒక కారణం. వింటుంటేనే భయంగా ఉంది. సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి పరిష్కారాల మాటేమిటి? ఈ నోట్స్లో కేవలం సమస్యలనే కాదు, కొన్ని ఆధునిక పరిష్కార మార్గాలను కూడా సూచించారు. అందులో మెషీన్ లెర్నింగ్ గురించి చెప్పారు. కాలుష్యానికి కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధమేంటి? ఇది చాలా ఆసక్తికరమైన పరిష్కారం. దీన్ని ఒక హైపర్ ఇంటెలిజెంట్ వాతావరణ సూచనలా ఊహించుకోవచ్చు. కానీ ఇది ఉష్ణోగ్రతను కాదు, కాలుష్యాన్ని అంచనా వేస్తుంది. ఈ మెషీన్ లెర్నింగ్ అల్గారిథంలో ఏం చేస్తాయంటే, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ సెన్సార్ల నుండి వచ్చే డేటాను, వాతావరణ శాఖ నుండి వచ్చే గాలివేగం, దిశ వంటి సమాచారాన్ని, ట్రాఫిక్ పోలీస్ నుండి వచ్చే వాహనాల రద్దీ డేటాను, చివరికి శాటిలైట్ చిత్రాలను కూడా ఒకేసారి విశ్లేషిస్తాయి. అద్భుతం! అంటే ఇన్ని రకాల సమాచారాన్ని ఒకచోట చేర్చి ఏం చేస్తాయి? గడిచిన కొన్ని వేల రోజుల డేటాను విశ్లేషించడం ద్వారా ఆ అల్గారిథంలో ఒక నమూనాని, అంటే ఒక ప్యాటర్న్ని నేర్చుకుంటాయి.
ఉదాహరణకు గాలి దిశ ఇలా ఉండి ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఫలానా ప్రాంతంలో కాలుష్యం పెరుగుతుందని దానికి అర్థమవుతుంది. ఓ అలాగా. అవును. ఈ జ్ఞానంతో అది రాబోయే 24 గంటల్లో లేదా 48 గంటల్లో ఏ ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారబోతోందో చాలా ఖచ్చితత్వంతో హెచ్చరించగలదు. దీనివల్ల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు, ప్రజలు అప్రమత్తంగా ఉండొచ్చు. ఇది అద్భుతంగా ఉంది. ఇది సమస్యను ముందుగానే గుర్తించి హెచ్చరించడానికి. కాని అసలు సమస్య మూలాన్ని, అంటే కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా కొన్ని మార్గాలు సూచించారు. పునరుత్పాదక ఇంధనాల గురించి చెప్పారు. అవును. అంతిమ పరిష్కారం కాలుష్యాన్ని తగ్గించడమే. బొగ్గు, పెట్రోల్, డీజిల్ ఈ శిలాజ ఇంధనాలను మండించడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. వీటికి బదులుగా సూర్యరశ్మి, సోలార్, గాలి, పవన, నీరు, జలవిద్యుత్, వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్ ఇలాంటి శుభ్రమైన పునరుత్పాదక ఇంధన వనరులను వాడటమొక్కటే మార్గం. ఇవి పర్యావరణానికే కాదు, మన ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తాయి. మన నోట్స్లో దీనికి సంబంధించి కొన్ని అద్భుతమైన సంఖ్యలున్నాయి. కేవలం బయోడీజిల్ వాడటం వల్ల సంవత్సరానికి 4,57,000 ఆస్తమా కేసులను తగ్గించవచ్చట. ఈ సంఖ్య నమ్మశక్యంగా లేదు. అంటే దాదాపు 500,000 మంది పిల్లలు, పెద్దలు ఆస్తమా బారిన పడకుండా కాపాడొచ్చన్నమాట. అది మాత్రమే కాదు, దానివల్ల 1,100 అకాల మరణాలను కూడా నివారించవచ్చని అంచనా. ఇక ఆర్థికంగా చూస్తే ఆరోగ్య సంరక్షణపై పెట్టే ఖర్చులో ఏకంగా $9.6 బిలియన్ ఆదా అవుతాయి. అబ్బో, మనం అనారోగ్యం పాలైన తర్వాత వైద్యానికి ఖర్చు పెట్టడం కన్నా అనారోగ్యం పాలు కాకుండా శుభ్రమైన ఇంధనాలపై పెట్టుబడి పెట్టడం ఎంత తెలివైన పనో ఈ సంఖ్యలు చెప్తున్నాయి. క్యాన్సర్ కారక కాలుష్యాలు తగ్గడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 45% నుండి 86% వరకు తగ్గుతుందంటే మార్పు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటివరకు మనం చాలా దూరం ప్రయాణించాం. గాలి పీడనం అనే ఒక భౌతిక శాస్త్ర సూత్రంతో మొదలుపెట్టి అది మన ఆరోగ్యాన్ని, నగరాల వాతావరణాన్ని, చివరికి మన ఆర్థిక వ్యవస్థను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో చూసాం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఇందులో ఒక ప్రాథమిక శాస్త్రీయ సూత్రం దాగి ఉన్నట్టుంది. మన నోట్స్లో బాయిల్ సూత్రం అని ప్రస్తావించారు. అవును. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్న ఈ సూత్రం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇది పీడనానికి, ఘన పరిమాణానికి, ప్రెషర్కి, వాల్యూమ్కి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక వాయువుపై పీడనం పెంచితే దాని ఘనపరిమాణం తగ్గుతుంది, పీడనం తగ్గిస్తే దాని ఘనపరిమాణం పెరుగుతుంది. మనం పర్వతాలెక్కినప్పుడు పీడనం తగ్గడం వల్ల గాలి అణువులు విస్తరించి సాంద్రత తగ్గడానికి ఇదే కారణం. దీనికి ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. పీడనం తగ్గితే ద్రవాలు మరిగే స్థానం, అదే బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుందట. అంటే ఎత్తైన ప్రదేశాల్లో నీళ్లు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మరుగుతాయా? ఖచ్చితంగా. సముద్రమట్టం దగ్గర నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగితే ఎవరెస్ట్ శిఖరం మీద దాదాపు 71 డిగ్రీల సెల్సియస్ వద్దనే మరుగుతుంది. అవునా? అవును. ఎందుకంటే నీటి ఆవిరి బయటకు రావడానికి అడ్డుపడే గాలి పీడనం అక్కడ చాలా తక్కువ. చూడండి, ఒకే ఒక్క భౌతిక సూత్రం ఒకవైపు పర్వతారోహకుడి ఆరోగ్యాన్ని, మరోవైపు వంట చేసే సమయాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తుందో. ఇది నిజంగా అద్భుతం. ఈరోజు మనం గాలిపీడనం అనే ఒక చిన్న భావనతో మొదలుపెట్టాం. అది ఎత్తైన ప్రదేశాల్లో మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూశాం. అక్కడ నుండి ఉష్ణోగ్రత విలోమం అనే ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి మన నగరాలను కాలుష్యపు ఉచ్చులో ఎలా బంధిస్తుందో అర్థం చేసుకున్నాం. చివరగా మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ, సౌరశక్తి వంటి శుభ్రమైన ఇంధనాలు ఈ సమస్యలకు ఎంత శక్తివంతమైన పరిష్కారాలివ్వగలవో కూడా చర్చించాం. చూపిస్తుంది. ఈ పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయని మనకు తెలుసు. పునరుత్పాదక ఇంధనాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు అంకెలతో సహా మనకు తెలుసు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మిగిలుంది. ఈ జ్ఞానానికి, ఆచరణకు మధ్య ఉన్న అగాధాన్ని మనం ఎలా పూడ్చగలం? మనకు తెలిసిన ఈ పరిష్కారాలను మనం పీల్చే గాలిలో నిజమైన మార్పు తెచ్చే స్థాయిలో, క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మనకు ఇంకా ఏం కావాలి?